ఉచిత సలహాలు. నారయ్యకు తాతల నాటి పూరిపాక ఒకటి ఉంది. దానిని ఆనుకుని విశాలమైన పెరడు ఉంది. నారయ్య ఆ పెరట్లో అరటి పిలకలు నాటాడు. అరటి తోట గేపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉన్నది. ఒకరోజు ఉదయం నారయ్య అరటి తోటలో కాలువలు సరిచేస్తూ ఉండగా జమీందారు గారి పాత గుర్రపు బండి వచ్చి ఆగింది. అది చూసి నారయ్య ఆశ్చర్యపడుతూ ఉండగా బండిలో నుంచి జమీందారు గారి భార్య దిగి నారయ్యను పిలిచింది. నారయ్య హడావిడిగా మట్టి చేతులు కడుక్కుని పై పంచెతో తుడుచుకుంటూ వచ్చాడు. ఆమె అతని పేరు అడిగి తెలుసుకుని, చూడు నారయ్య, పెరటితో సహా నీ పాకను నాకు అమ్ముతావా అని అడిగింది. నారయ్య ఆశ్చర్యపోతూ జవాబు చెప్పలేదు. జమీందారు గారి భార్యకు తన పూరిపాకతో ఏం పనో అతనికి అంతుపట్టలేదు. డబ్బు గురించి సందేహించకు, 500 వరహాలిస్తాను అన్నదామె. నారయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఆ పూరిపాకకు ఎవ్వరూ 200 వరహాలు కూడా ఇయ్యరు. అందుచేత ఆమె 500 అనేసరికి అతని నోట మాట రాలేదు. అతను మాట్లాడకపోవటం చూసి జమీందారు గారి భార్య ఆ మొత్తం చాలలేదు కాబోలనుకుని, సరే 750 ఇస్తాను, మరి మాట్లాడకు అన్నది. నారయ్యకు మూర్ఛ వచ్చినంత పనయింది. 750, అది పెట్టి ఎంత వ్యాపారమైనా చేసుకోవచ్చునని అతను ఆలోచనలో పడ్డాడు. అప్పటికీ నారయ్య సరేననకపోయేసరికి జమీందారు గారి భార్య విసిగిపోయి, ఆఖరి మాట 1000 వరహాలిస్తాను, నీ పాక ఇస్తావో ఇయ్యవో ఇప్పుడే చెప్పేయి అన్నది. నారయ్య అంగీకరించినట్లు తల ఊపి, అమ్మగారు, సాయంత్రం లోపల మేం పాకను ఖాళీ చేసిపోతాం, సాయంత్రం మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అన్నాడు. సాయంత్రం డబ్బు ఇచ్చి మనిషిని పంపుతాను అని జమీందారు గారి భార్య బండి ఎక్కి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళగానే నారయ్య తన భార్యను ఉద్దేశించి, మన పంట పండిందేవ్ అంటూ ఎగిరి గంతు వేశాడు. జమీందారు గారి బండి నారయ్య పాక ముందు ఆగిన క్షణం నుంచి ఇరుగు పొరుగుల వాళ్ళు అంతా శ్రద్ధగా వింటూనే ఉన్నారు. వాళ్ళందరూ నారయ్య దగ్గరికి వచ్చి, పాకను నిజంగానే జమీందారు గారికి అమ్మేస్తావా ఏమిటి అని వింతగా అడిగారు. 1000 వరహాలు వస్తుంటే అమ్మకేం చేస్తాను అన్నాడు నారయ్య. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నీ ముష్టి పాకకు 1000 వరహాల ధర ఎందుకు పలికిందో ఆలోచించాలా వద్దా? ఆవిడ గారు ఏ లాభమో చూసుకోకుండానే అంత డబ్బిస్తున్నదా? నీ పెరట్లోనో పాకలోనో ఏదో నిధి నిక్షేపం ఉన్నట్టు ఆవిడకు రూఢిగా తెలిసి ఉండాలి. నువ్వు బెర్రి వెధవో గనక అమ్మేయడానికి సిద్ధపడ్డావు చూడు. ఏ పరిస్థితిలోనూ నువ్వు నీ పాకను అమ్మకు. ఆ నిధి నిక్షేపమేదో నువ్వే తవ్వి తీసుకో. ముష్టి 1000 వరహాలకు ఆశపడకో అని నలుగురు నారయ్యకు ఉచిత సలహాలిచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్ళిపోయారు. ఈ సలహాలు నారయ్యకు నచ్చాయి. అతని భార్య కూడా, వాళ్ళు చెప్పింది నిజమే, రేపు కూతురికి పెళ్లి చేయబోతూ ఆవిడ 1000 వరహాలు పెట్టి ఈ పాక ఎందుకు కొంటుంది? కూతుర్ని ఇందులో గృహప్రవేశం చేయిస్తుందా అన్నది. సాయంత్రం జమీందారు గారి మనిషి డబ్బు తీసుకుని వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ పాకను అమ్మే ఉద్దేశం మానుకున్నామని చెప్పారు. అతను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి లాంతరు వెలుగులో నారయ్య పెరట్లోని అరటి చెట్లన్నీ పీకి పారేసి పెరడంతా లోతుగా తవ్వి చూశాడు. ఏమీ దొరకలేదు. పాక లోపల తవ్వినా ఏమీ లేదు. కప్పంతా పీకి చూసినా ఫలితం లేకపోయింది. తెల్లబారింది. బంగారం లాంటి బేరం చెడగొట్టుకున్నాం అన్నాడు నారయ్య ఏడుపు గొంతుతో. ఇప్పుడైనా మించిపోయిందేముంది? నువ్వు వెళ్ళి ఆవిడతో పాకను అమ్ముతామని చెప్పు, 500 వరహాలు ఇస్తామన్నా సరేనని ఒప్పేసుకో అన్నది నారయ్య భార్య. నారయ్య జమీందారు గారింటికి వెళ్ళి జమీందారు గారి భార్యతో, బుద్ధి లేక నలుగురి సలహాలు విని పాకను అమ్మనని చెప్పాను. ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాను. మీకు తోచిన ధర ఇప్పించండి అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి, ఇంకా నీ పాక నాకు దేనికి? పందెం ఎలాగూ ఓడాను అంటూ ఆమె తనకు జమీందారు గారికి మధ్య పందెం మాట చెప్పింది. జమీందారు గారి బండి తాత ముత్తాతలు నాటిది. ఆమె కాపురానికి వచ్చినప్పటి నుంచి జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలని ప్రయత్నిస్తున్నది. కానీ జమీందారుకు పాత బండి అంటే ప్రాణం. ఆయన తాత ముత్తాతలందరూ అందులోనే ఊరేగారు. పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవ్వరూ వదులుకోరు. చివరకు ఊరి చివర అరటి పిలకలు నాటిన వాడు కూడా తన తాత ముత్తాతల నాటి పాకను వదులుకోడు. నిలువెత్తు ధనం పోసినా వాడు దాన్ని అమ్మడు. కావలిస్తే అడిగి చూడు అన్నాడు జమీందారు.
దాని మీదట ఇద్దరు 1000 వరహాల పందెం వేసుకున్నారు. ఆ పందెం ఓడిపోయింది జమీందారు భార్య. పందెం గెలుస్తానన్న ధైర్యంతోనూ జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ 1000 వరహాలు నీకు ఇస్తానన్నాను. నువ్వు ఊళ్ళో వాళ్ళ ఉచిత సలహాలు విని నా ఆశలన్నీ నట్టేట ముంచావు. నీకు తెలుసా, నీకు సలహాలిచ్చిన వాళ్లే నా దగ్గరికి వచ్చి తమ ఇళ్లను 700కే ఇస్తామన్నారు. నలుగురి మాటలు విని నష్టపోయావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, వెళ్ళు అన్నది జమీందారు గారి భార్య. నారయ్య తల వంచుకుని ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం. దయ్యాలు చేసిన పెళ్లి. కృష్ణవేణి సవతి తల్లి పెంపకంలో చిన్నతనం నుంచి అష్ట కష్టాలు పడింది. ఆమెకు 20 ఏళ్ల వయసు వస్తూ ఉండగా తండ్రి ఏదో విషజ్వరంతో కాలం చేశాడు. కృష్ణవేణికి పెళ్లి చేయటం సవతి తల్లి సుబ్బరత్తమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు. కృష్ణవేణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంటెడు పని ఎవరు చేసేట్టు? అలా అని పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా తన కూతుళ్ళిద్దరి పెళ్లిళ్ళు చేస్తే ఊళ్ళో వాళ్ళు నానా మాటలు అంటారు. అందుకే సుబ్బరత్తమ్మ ఊళ్ళో అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి మా కృష్ణవేణి జాతకరీత్యా పెళ్ళైన ఏడాదిలోగా కట్టుకున్నవాడు హరి అంటాడట. ఇక దాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు అంటూ లేని కళ్ళ నీళ్లు పమిట చెంగుతో అద్దుకునేది. ఇలా ఉండగా ఒకరోజు పొరుగురు నుంచి ఒక 70 ఏళ్ల ముసలాయన కృష్ణవేణిని చేసుకోవడానికి వచ్చాడు. ఆయన కళ్ళుమని దగ్గుతూ, నాకు జాతకాల పట్టింపు లేదు, పిల్ల నాకు నచ్చింది అన్నాడు. ఆయన వెంట వచ్చిన గుమాస్తా సుబ్బరత్తమ్మను పక్కకు తీసుకువెళ్ళి, ఈ పెళ్లి జరిపిస్తే అయ్యగారు మీకు ఘనంగా డబ్బు సమర్పించుకుంటారు, పెళ్లి ఖర్చు కూడా ఆయనే భరిస్తాడు అన్నాడు. ఇకనే 10 రోజుల్లో ముహూర్తం పెట్టుకుందాం అని ఆనందంగా వాళ్లను సాగనంపింది సుబ్బరత్తమ్మ. జన్మంతా నేను పెళ్లి మాట తలపెట్టకుండా నీతోనే ఉండిపోతాను, నాకు పెళ్లి చేయకు అంటూ సుబ్బరత్తమ్మకు చేతులు జోడించింది కృష్ణవేణి. ఇంకా నయం, నా కూతుళ్ళ పెళ్లి ఘనంగా జరగాలంటే నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు, వేధవేషాలు వేస్తే వీపు చిట్ల కొడతాను అన్నది రత్తమ్మ కఠినంగా. ఆ ముసలాడితో పెళ్లి కన్నా చావడం మేలనిపించింది కృష్ణవేణికి. ఆ రాత్రి ఇంట్లో అందరూ నిద్రలో ఉండగా కృష్ణవేణి ఇల్లొదిలి దాపులనే ఉన్న అడవి దారి పట్టింది. శ్రావణ మాసం కావటంతో అంతకుముందే కురిసిన భారీ వర్షాల వల్ల దారి అంతా బురదగా ఉంది. దారికి అటు ఇటు పెరిగిన ముళ్ల పొదల్లోంచి కీచురాళ్లు చెవులు దిబ్బెళ్లు పడేలా రథ చేస్తున్నాయి. కృష్ణవేణి వేమి పట్టించుకోకుండా చాలాసేపు నడిచి కాళ్ళు నొప్పి పుట్టడంతో దారికి కొంచెం పెడగా ఉన్న ఒక పాడుబడిన బావిగట్టు మీద కూర్చుంది. ఆ మరుక్షణం, ఓహోహో, ఎవరి చూడచక్కని చిన్నది, ఎంత దుస్సాహసం, ఇంత రాత్రివేళ వచ్చి మా సొంత బావిగట్టు మీద కూర్చోవడమే అంటూ ఒక ఆడ ఒక మగ దయ్యం పక్కనున్న చెట్టు కొమ్మపై నుంచి కృష్ణవేణి ముందుకు దూకినాయి. ఆమె వాటికేసి నిర్భయంగా చూస్తూ చిన్నగా నవ్వింది. ఇది చూసి దయ్యాలు ఆశ్చర్యపోతూ, నీకు మా అతి భయంకరమైన రూపం చూస్తే గుండెలో దడ పుట్టడం లేదా అని ప్రశ్నించినాయి. చావడానికి ఇల్లొదిలిన వాళ్లకు భయం గుండె దడ ఏమిటి అంటూ కృష్ణవేణి మరొకసారి నవ్వింది. దయ్యాలు ముఖముఖాలు చూసుకుని, చావడానికి వచ్చావా, ఎంతకు నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగాయి. కృష్ణవేణి వాటికి సవతి తల్లి పెట్టే బాధల గురించి చెప్పి, ఆ రోగిష్టి ముసలాడి చేత తాళి కట్టించుకోవటం నాకు ఇష్టం లేదు అన్నది కళ్ళనీళ్లతో. అయ్యో, ఇంత చక్కని ఆడపడుచుకు ఎన్నెన్ని కష్టాలు అన్నది ఆడదయ్యం. అవును, ఈ ఆడకూతురికి మనం తప్పక సాయం చేయాలి అన్నది మగదయ్యం. తర్వాత దయ్యాలు 2 కూడపలుక్కుని కృష్ణవేణితో, విచారపడకు, నీ పెళ్ళి మహాభేషైన కుర్రాడితో మేం జరిపిస్తాం, ఆ బాధ్యత మాది. అయితే మేమెవాళ్లతో ఏం మాట్లాడినా నువ్వడ్డు చెప్పకూడదు, సరా అని అడిగాయి. సరేనన్నట్టు తల ఊపింది కృష్ణవేణి. ఆ వెంటనే దయ్యాలు మనిషి రూపాలు ధరించి అప్పటికప్పుడు సృష్టించిన ఒక గూడు బండిలో 4 మూటలు సర్ది, అమ్మాయి కృష్ణవేణి, బండిలో కూర్చో తల్లి, మేము నీ తల్లిదండ్రులం, ఆ మాట మరవకు అన్నాయి. బండి బయలుదేరి వరద నీటితో ఉధృతంగా ఉన్న ఒక వాగు దగ్గర ఆగింది. మరొక బండి కూడా అక్కడ ఉంది. యువకుడొకడు దాని పక్కన పచార్లు చేస్తున్నాడు. అంతలో బండిలో నుంచి 3 మనుషులు దిగారు.
వాళ్ళ యువకుడితో మాట్లాడుతున్న తీరు చూసి అతని తండ్రి, తల్లి, చెల్లెలు అని గ్రహించింది కృష్ణవేణి. దయ్యాలు వాళ్లతో మాట కలపబోయేంతలో యువకుడి తండ్రి, మీ ప్రయాణం ఎక్కడికి? మాది తాళ్లపాలెం. పోలవరంలో మా అబ్బాయి సౌరికి మంచి సంబంధం ఉన్నదని తెలిసి బయలుదేరాం. లక్షల కట్నం ఇస్తామంటూ చాలా సంబంధాలు వచ్చాయి. మా సౌరికి ఏ అమ్మాయి నచ్చింది కాదు అన్నాడు. అలాగా అంటూ దయ్యాలు ఆశ్చర్యపోయాయి. తర్వాత ఆడదయ్యం, మా అమ్మాయి కృష్ణవేణిది మీ అబ్బాయికి వచ్చిన సమస్య లాంటిదే. ఆమె అందచందాలు చూసి ఆస్తిపరులైన కొందరు యువకులు దమ్మిడి కట్నం తీసుకోకుండా పెళ్లాడతామంటూ వచ్చారు. కానీ ఆమెకు ఎవళ్ళూ నచ్చారు కాదు. వాగు అవతల బలుసుల పాలెంలో పరగణాకి అందగాడైన యువకుడొకడున్నాడని తెలిసి బయలుదేరాం. దారికి అడ్డంగా ఈ వరదల వాగొకటి అంటూ విసుక్కుంది. కట్నం లేకుండా ఆడపిల్లలు ఇంటి కోడలుగా తెచ్చుకునేంత అమాయకులు ఇంకా లోకంలో ఉన్నారన్నమాట అంటూ సౌరి తల్లి ఆశ్చర్యపోయింది. ఈ సంభాషణ అంతా విన్న సౌరి తల్లిదండ్రుల వద్దకు వచ్చి చిన్న గొంతుతో ఏదో అన్నాడు. వెంటనే అతని తండ్రి దయ్యాలతో, మీ అమ్మాయి అందచందాలేమిటో చూస్తాం, కాస్త బండి తెగమనండి అన్నాడు. తల్లి కృష్ణవేణి అంటూ దయ్యాలు పిలవగానే కృష్ణవేణి బండి దిగింది. ఆమెను చూస్తూనే సౌరి అబ్బురపాటుతో తలాడించాడు. వెన్నెల వెలుగులో పుష్టిగా, అందంగా, ఆరోగ్యంగా ఉన్న సౌరిని చూసి కృష్ణవేణి సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది. ఇది చూసిన దయ్యాలు రెండు పట్టరాని ఉత్సాహంతో, ఆహా, ఇంతకాలానికి మా అమ్మాయి కృష్ణవేణి మెచ్చిన వరుడు దొరికాడు అన్నాయి. అమ్మాయి మెచ్చినంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందా? మా అబ్బాయి సౌరిబాబు సంగతేమిటి? వాడికి గొప్ప అందగత్తె భార్యగా రావాలని ఆశ. మాకు అడిగిన కట్నం ఇవ్వాలి అన్నది సౌరి తల్లి. సౌరి కృష్ణవేణికేసి 2 అడుగులు వేసి, నాకు ఈ అమ్మాయి నచ్చింది అన్నాడు తల్లిదండ్రులతో. ఆ మరుక్షణం సౌరి తల్లి, సరి కట్నం అత్తగారి లాంఛనాల మాట ఏమిటి అన్నది కోపంగా. మరి ఆడబడుచు లాంఛనం సంగతో అన్నది సౌరి చెల్లెలు కీచు గొంతుతో. తెల్లవారితే భాద్రపద మాసం, మరో 2 నెలల వరకు ముహూర్తాలు లేవని మన ఊరి శాస్త్రులు గారు చెప్పారు కదా అన్నాడు సౌరి తల్లిదండ్రులతో. అయితే ఆలస్యం దేనికి? ముఖ్యమైన వాళ్ళం ఉన్నాం కదా, ఇప్పుడే ఆ తంతు జరిపిస్తే సరి అన్నాయి దయ్యాలు హడావిడి పడిపోతూ. కట్నం డబ్బు కళ్ళబడితేనే పెళ్ళి అన్నది సౌరి తల్లి నిష్కర్షగా. దయ్యాలు మరుక్షణం బండిలోని 4 మూటలు దించి వాటిలోని బంగారు కాసులు సౌరి తల్లికి చూపిస్తూ, మీరడిగిన కట్న కానుకలే కాకుండా ఊళ్ళో వారి విందు ఏర్పాటుకు కూడా సరిపడే సొమ్ముంది అన్నాయి. ఆత్రంగా ఆ మూటలు తమ బండిలో సర్దేసుకుంది సౌరి తల్లి. సౌరి కృష్ణవేణి అప్పటికప్పుడు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ తతంగం ముగిసేసరికి ఏరు తీసింది. తెల్లవారు వస్తున్నది. ఏటికి అవతల కొండ మీద కనిపిస్తున్న ఆలయం కేసి చూస్తూ, ముందుగా ఆ కోవెలలో దైవ దర్శనం చేసుకుని మీ ఊరు వెళ్దాం అన్నది సౌరితో కృష్ణవేణి. భార్యాభర్తలు వెళ్ళి దర్శనం చేసుకురండి, ఊళ్ళో విందు ఏర్పాట్లు చేయాలి కదా, మేమంతా తిరుగు ప్రయాణం అవుతాం అన్నాడు సౌరి తండ్రి. సరే, మేము మరో బాడుగు బండిలో తిరిగి వస్తాం, మీరంతా బయలుదేరండి అన్నాడు సౌరి. ఏటిలో ఇంకా మోకాళ్ళలోతు నీళ్లున్నాయి. కృష్ణవేణి చేయి పట్టుకుని జాగ్రత్తగా ఏరు దాటిస్తున్నాడు సౌరి. కృష్ణవేణికి భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి. తన పెళ్లి చేసిందని దయ్యాలని తెలిస్తే సౌరి ఏమంటాడో. ఏదేమైనా అసలు సంగతికి ఇంకా దాచినట్టయితే ప్రమాదకరమవుతుందని, క్షమించండి, నా పెళ్లి చేసింది నా తల్లిదండ్రులు కాదు, దయ్యాలు అంటూ తన గురించి దాచకుండా అంతా చెప్పేసింది ఆమె. ఇంతలో వెనక నుంచి పెద్ద కోలాహలం వినిపించి ఇద్దరు వెనుతిరిగి చూశారు. అంతా మోసం, దగ. బంగారు కాసులంటూ ఇచ్చిన మూటల్లో ఉన్నది బూడిద, బొబికలు అంటూ పెద్దగా అరుస్తూ ఆ మూటల్లోని బూడిదను కిందకు కుమ్మరిస్తోంది సౌరి తల్లి. అది వింటూనే పిశాచాలు 2 సౌరి తల్లితో, అమ్మా, మా కోడళ్ళు కట్నం తేలేదని వారిని రాచి రంపాన పెట్టాం, అందుకే చచ్చి ఇలా దయ్యాలై తిరుగుతున్నాం. మీరు అలాంటి పాపానికి ఒడిగట్టి కాలం చెల్లాక మాలాగా దయ్యాల్లాగా తిరుగుతారో లేక కోడలితో ప్రశాంతంగా గడుపుతారో మీరే నిర్ణయించుకోండి. అయితే కోడలికి ఏదైనా హాని తలపెట్టాలని చూశారో మరిచిపోలేని గుణపాఠం నేర్పగలమన్న సంగతి మాత్రం గుర్తుంచుకోండి అంటూ
చప్పున దయ్యాల రూపాల్లో గాల్లోకి లేచినాయి. సౌరి తల్లిదండ్రులు చెల్లెలు భయంతో ఒక క్షణం వణికిపోయి అవమాన భారంతో తలలు వంచుకున్నారు. రూపాల్లో మాత్రమే వారు దయ్యాలు, అయితే పరోపకార బుద్ధి వారికి ఉంది. మీరేమో కట్నం కావాలన్న పిశాచి బుద్ధులతో అల్లాడుతున్నారు. మీకన్నా దయ్యాలు ఎంతో నయం అంటూ సౌరి భార్యతో అక్కడికి వచ్చాడు. సౌరి, మాకు బుద్ధి వచ్చింది. ఇక ఈ జన్మకు కట్నం ఊసేస్తాం. మమ్మల్ని క్షమించు. మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది. మాకింకేం కావాలి అన్నారు తల్లిదండ్రులు. వారిలో వచ్చిన మార్పుకు సౌరి ఎంతో సంతోషిస్తూ కృష్ణవేణి చేతులను ఆప్యాయంగా పట్టుకున్నాడు. కథ సమాప్తం. ఆంధ్రప్రదేశ్ జానపద కథ. చిట్ట చివరకు అదృష్టం. వీరభద్రుడనే రాజు పరమ దయా స్వభావుడు. ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా పరిపాలించటంతో పాటు అవసరంలో ఉన్న వారిని ఆదుకునేవాడు. ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, తీర్థయాత్రలకు వెళ్ళి రావాలన్నా, దీర్ఘ వ్యాధులతో బాధపడుతూ వైద్యం చేయించుకోవటానికి ఆర్థిక సాయం అర్థించినా లేదనకుండా ఇచ్చేవాడు. రాజు నుంచి సాయం పొందిన వారికి అంతటితో కష్టాలు తీరిపోయేవి. అదృష్టం కలిసి వచ్చేది. రాజుగారిచ్చిన ధనంతో ప్రారంభించిన వ్యాపారం అభివృద్ధి చెందిందని, మొక్కు తీర్చుకున్నామని, దీర్ఘవ్యాధి నయమై ఆరోగ్యవంతులమయ్యామని సాయం పొందిన వారు వచ్చి చెబుతూ ఉంటే రాజు వారి మాటలు విని ఎంతో ఆనందించేవాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం రాజును తీరని విచారం వెంబడించసాగింది. రాజుగారికి వీరమూర్తి అనే దూరపు బంధువు ఉండేవాడు. అతడు కడు బేదవాడు. అతనికి సాయపడాలని రాజు ఎన్నిసార్లు ప్రయత్నించినా కృతకృత్యుడు కాలేకపోయాడు. వీరమూర్తి మంచి వేటగాడు. వివిధ విషయాల మీద పద్యాలు అల్లి సాహితీ ప్రియుడైన రాజుగారికి వినిపించేవాడు. అతడలా వినిపించినప్పుడల్లా రాజు అతన్ని విలువైన కానుకలతో, ధనంతో సత్కరించేవాడు. అయితే వాటిని సద్వినియోగం చేసుకునే లోపలే దొంగలు దోచుకునేవారు, లేదా తానే పోగొట్టుకునేవాడు. అందువల్ల అతడు పేదరికం నుంచి బయటపడలేకపోయాడు. ఒకనాడు వీరమూర్తి అడవికి వెళ్ళి ఎన్నో జంతువులను వేటాడి వచ్చాడు. అతడు తెచ్చిన వాటిని చూసి రాజు పరమానందం చెందాడు. సభాసదుల సమక్షంలో అతన్ని ఘనంగా సత్కరించాలని అనుకున్నాడు. అందువల్ల వెంటనే సభను ఏర్పాటు చేసి, వీరమూర్తి ఎంత గొప్ప వేటగాడో మీకు తెలియంది కాదు. అయితే ఈరోజు అతడు మునిపెన్నడూ లేని రీతిలో అనేక వన్యమృగాలను వేటాడి తన అద్భుత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాడు. మీ అందరి సమక్షంలో అతన్ని ఘనంగా సత్కరించాలని ఆశిస్తున్నాను అంటూ మిలమిలా మెరుస్తూ ఉన్న ఒక నారింజ పండును అందించి మందహాసంతో సాగనంపాడు. అతడు వెళ్ళగానే సభలో గుసగుసలు చెలరేగాయి. రాజుగారు తన బంధువును పరిహసిస్తున్నాడా ఏం అని అందరూ అనుకోసాగారు. అయితే రాజు ఆ గుసగుసలను విననట్టే ఊరుకున్నాడు. రాజు ఇచ్చింది మామూలు నారింజ పండు కాదని, దాని నిండుగా మణులు, మాణిక్యాలు ఉన్నాయన్న నిజం వీరమూర్తికి కానీ సభలోని వారు కానీ గ్రహించలేకపోయారు. వీరమూర్తి బహుమతిని గురించి అంతగా పట్టించుకోలేదు. సభలో రాజు తనను మనసారా అభినందించాడు. అదే గొప్ప బహుమతి, అది చాలు అనుకుంటూ ఉత్సాహంగా ఇంటికేసి నడవసాగాడు. మార్గమధ్యంలో అతనికో సాధువు ఎదురుపడి భిక్షాపాత్రను చూపాడు. వీరమూర్తి దగ్గర ఏదీ లేకపోవడంతో సంచిలో ఉన్న రాజుగారిచ్చిన నారింజను తీసి, చాలా ఆకలితో ఉన్నట్టున్నావు, ఈ పండును తిను అంటూ భిక్షాపాత్రలో వేసి ముందుకు వెళ్ళిపోయాడు. నారింజ మరీ బరువుగా ఉండటం గమనించి సాధువు ఆశ్చర్యపోయాడు. మెలమెలా మెరుస్తూ ఉండటంతో దాన్ని రాజుగారికి ఇస్తే బాగుంటుందని అనుకున్నాడు. వెంటనే రాజుగారి సమక్షానికి వెళ్ళాడు. రాజు అతన్ని చూడగానే సాదరంగా స్వాగతం పలికి ఉచితాసనంలో కూర్చోబెట్టాడు. రాజు నోటి నుంచి మాట వెలువడక ముందే, ప్రభూ, ఈ పేద సాధువు ఇచ్చే కానుకను వద్దనకండి. ప్రభువులు చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అంటూ నారింజను రాజుగారి చేతుల్లో పెట్టాడు. దానిని ఒక్కసారి చూడగానే వీరమూర్తి అదృష్టం ఏపాటిదో రాజుకు తెలిసిపోయింది. రాజు దాన్ని పుచ్చుకుని సాధువుకు సంచి నిండుగా వెండి నాణాలిచ్చి పంపాడు. సాధువు సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరాడు. కొన్నాళ్లకు రాజుగారు పరివారంతో వేటకు వెళ్తున్నానని ప్రకటించగానే వీరమూర్తి కూడా ఆయన వెంట వెళ్ళాడు. మునుపటి కన్నా ఎక్కువగా మృగాలను వేటాడి చంపాడు. రాజుగారు మళ్ళీ అతడికి నారింజను బహుమతిగా ఇచ్చాడు.
అది చాలా ప్రత్యేకమైనదని భావించిన వీరమూర్తి దాన్ని సంచిలో వేసుకుని ఇంటి దారి పట్టాడు. అతడు ద్వారాన్ని సమీపిస్తూ ఉండగా ఒక రాజోద్యోగి ఎదురయ్యాడు. అతను తాంబూలో నములుతున్నాడు. దాని పరిమళానికి ముగ్ధుడై, నాకు కాస్త ఆకు ఒక్క ఇస్తావా అని అడిగాడు వీరమూర్తి. రాజోద్యోగి ఇవ్వగానే వీరమూర్తి నారింజను అతడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. వ్యంగ్యంగా నవ్వుతూ నారింజను అందుకున్న రాజోద్యోగి రాజుగారి వద్దకు తిరిగి వెళ్ళి, తాంబూలానికి బదులుగా దీనిని పుచ్చుకున్నానని చెప్పి నారింజను ఆయనకు అప్పగించాడు. తమరు 2 సార్లు ఆయనకు దీనినిచ్చారు. 2 సార్లు దీని విలువ తెలుసుకోలేక దక్కించుకోలేకపోయాడు. ఇకపై కూడా ఆయనకు సాయపడాలనుకోవటం వృధా. ఆయన జీవితంలో పైకి రాలేడు అన్నాడు రాజోద్యోగి. రాజు మౌనంగా తల పంకించాడు. మరికొన్ని రోజులలో వీరమూర్తి వేటాడటంలో అపూర్వ ప్రతిభను కనబరిచాడు. ఇదే చిట్ట చివరిసారి అనుకుంటూ రాజు మళ్ళీ అతనికి నారింజను ఇచ్చాడు. వీరమూర్తి దానిని రాజు నుంచి అందుకోపోతూ ఉండగా చేయి జారి అది కింద పడి మొక్కలుగా విరిగిపోయింది. దానిలోని మణులు మాణిక్యాలు బయటపడ్డాయి. క్షమించండి మహారాజా అంటూ అతను కిందికి వంగి వాటిని ఒక్కొక్కటిగా ఏరుకుంటూ సంతోషంగా నవ్వుతున్న రాజుకేసి అప్పురపాటుతో చూడసాగాడు. చిట్ట చివరకు నిన్ను అదృష్టం వరించింది. ఇన్నాళ్ళు నేను నీకు సాయపడాలనుకున్నప్పుడల్లా నీకు తెలియకుండానే అంగీకరించటానికి తిరస్కరించావు. నేను ఇచ్చిన నారింజను ఇతరులకు ఇచ్చేశావు. ఇకపై నీకు అన్నీ మంచి రోజులే అన్నాడు రాజు. రాజు వీరభద్రుడు వీరమూర్తి జీవితానికి సరిపడా బంగారు నాణేలు ఇచ్చి పంపాడు. అతను అచిరకాలంలోనే ధనికుడయ్యాడు. రాజుగారిలాగే తను కూడా వీలైనప్పుడల్లా అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోసాగాడు. కథ సమాప్తం. బేతాళ కథ. ఖడ్గ మహిమ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అలౌకిక శక్తులు ప్రాణులకు హాని కలిగిస్తూ జీవించటమే నైజంగా గల విషసర్పాల్లాంటి జీవులు విచ్చలవిడిగా సంచరించే ఈ భయంకర శ్మశానంలో రాత్రివేళ నిర్భయంగా కార్యసాధనకు పూనుకున్న నిన్ను ధీరాతి ధీరుడవని ప్రశంసించక తప్పదు. నీ ధైర్య సాహసాలు అద్భుతం. ఆశించిన లక్ష్యాన్ని సాధించేందుకు నీలాగే కఠిన శ్రమల కోర్చిన శశికాంతుడనే గ్రామీణ యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కనకవరం అనే గ్రామంలో శశికాంతుడనే యువకుడుండేవాడు. అతడు అనేక విద్యలు నేర్చినవాడు. ముఖ్యంగా ఖడ్గ విద్యలో అతన్ని మించిన వాళ్ళు ఆ చుట్టుపక్కల మరెవ్వరూ లేరు. అతనికి తండ్రి పేరు మోసిన వ్యాపారి. దురదృష్టవశాత్తు ఆయన భార్య ఒక ఓడ ప్రమాదంలో మరణించారు. వాళ్లు మిగిల్చిపోయిన ధనాన్ని శశికాంతుడు మరికొందరు వ్యాపారులతో కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. అయితే వ్యాపారంలో ఏమాత్రం అనుభవం లేని అతన్ని ఆ వర్తకులు మోసగించి కట్టుబట్టలతో మిగిల్చారు. ఈ దుర్భర పరిస్థితుల్లో జయానందుడనే పక్క గ్రామం మిత్రుడు శశికాంతుడిని చూడవచ్చి, శశికాంత, నీవు ఖడ్గ విద్యలో అసాధారణమైన శక్తిమంతుడివి. ఈ గ్రామానికే పరిమితమైతే ఆ విద్యలో రాణించలేవు. బయలుదేరి మన రాజధాని కరివీరపురం వెళ్ళు. అక్కడ జరగనున్న విజయదశమి పోటీలలో పాల్గొని నీ ఖడ్గ విద్యా నైపుణ్యం చూపావంటే తప్పక రాజాస్థానంలో ఉద్యోగం దొరుకుతుంది అని అతన్ని ప్రోత్సహించాడు. జయానందుడిచ్చిన సలహాకు చాలా సంతోషించిన శశికాంతుడు ఆ మర్నాటి ఉదయమే కరవీరపురానికి ప్రయాణమయ్యాడు. అతడు మార్గమధ్యంలో ఉన్న అరణ్యం చేరి ఎండతాపానికి ఓర్చలేక దారి పక్కనే ఉన్న ఒక చెట్టు నీడకు పోయి కూర్చోబోయేంతలో దాపులనున్న పొదల నుంచి పులి పులి రక్షించండి అన్న కేక వినిపించింది. శశికాంతుడు చప్పున వరలో నుంచి కత్తిలాగి అటుకేసి వెళ్ళాడు. పులి ఒక ముని మీద దాడి చేయబోతూ ఉంది. శశికాంతుడు మునికి పులికి మధ్యగా దూకి కత్తితో పులి తల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు పులి కింద పడింది, కానీ కత్తి శశికాంతుడి చేతి నుంచి జారిపోయింది. అంతలో పులి పెద్దగా గాండ్రిస్తూ లేచింది. శశికాంతుడు ఎగిరి పులి డొక్కలో గట్టిగా తన్నాడు. పులి పక్కకు ఒరిగి మళ్లీ దాడి చేయడానికి ముందుకు ఉరకపోయేంతలో అతడు పులి వెనక కాళ్లను ఒడిసి పట్టుకుని విరిచాడు. అంతే, పులి నేలబడి గిలగిలా తన్నుకోసాగింది. ఇదంతా గమనిస్తున్న ముని శశికాంతుడితో,
ఓ వీర యువక, నువ్వు గొప్ప సాహసివి. నీ వంటి నిస్వార్థ దయాపరులైన వీరులు చాలా అరుదుగా ఉంటారు. నేనీ ప్రాంతం వదిలి హిమాలయాలకు పోతలిచాను అంటూ అందుబాటులో ఉన్న పొద నుంచి ఒక కత్తి తీసి, ఇది మహిమగల ఖడ్గం. అట్లని దుస్సాహసానికి పూనుకోకు. నీలో ధైర్యం, సాహసం, ఖడ్గచాలనంలో నేర్పు ఉన్నప్పుడే ఇది నీకు సాయపడుతుంది అని ఖడ్గాన్ని శశికాంతుడికి ఇచ్చాడు. శశికాంతుడు మునికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చీకటి పడుతున్న వేళ నగరం చేరి ఒక పూటకోళ్ల ఇంట వసతి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మరుసటి రోజు విజయదశమి ఉత్సవాలు ప్రారంభమైనాయి. రాజుగారి దగ్గరి బంధువైన చక్రధరుడనేవాడు కత్తి యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరినీ ఓడించాడు. ఇందుకు రాజు చాలా సంతోషించి అతడికి ఖడ్గవీరుడు అన్న బిరుదు ప్రదానం చేయబోతున్నంతలో శశికాంతుడు, మహారాజా క్షమించండి, నేనీ పోటీలకు కొంత ఆలస్యంగా వచ్చాను అంటూ ఖడ్గాన్ని వరలో నుంచి లాగి పైకెత్తాడు. ఇది చూస్తూనే చక్రధరుడు ఉగ్రుడైపోతూ, ఎవడితగాడు పల్లెవాసిలా ఉన్నాడు? కత్తి యుద్ధంలో నా అంతటి వాడితో పోటీయా? ఒకవేళ నేను ఓడటమే జరిగితే ఆ క్షణమే రాజ్యం వదిలిపోతాను అంటూ వర నుంచి చర్రున కత్తిని బయటికి లాగాడు. పోటీలు చూడవచ్చిన జనం ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. రాజు పక్కనే కూర్చుని ఉన్న ఆయన ఏకైక పుత్రిక మణికర్ణిక మందహాసం చేసింది. కత్తి యుద్ధం ప్రారంభమయ్యింది. చక్రధరుడి కత్తి విసురులను శశికాంతుడు సునాయాసంగా తిప్పికొట్టడమే కాక ఒక్క పావు గంట కాలం గడిచేలోగా అతన్ని చిత్తుగా ఓడించి ఖడ్గాన్ని కళ్ళకత్తుకున్నాడు. ఎవ్వరూ ఊహించని శశికాంతుడి విజయం ప్రేక్షకులతో పాటు రాజును, రాకుమారి మణికర్ణికను చాలా ఆశ్చర్యపరిచింది. చేసిన ప్రతిజ్ఞ ప్రకారం చక్రధరుడు వెంటనే విజయదశమి ఉత్సవాలను విడిచి వెళ్ళిపోయాడు. ఆనాటి వరకు ఖడ్గ నైపుణ్యంలో సాటిలేని మేటిగా ప్రసిద్ధి గల రాజుగారి బంధువు సామాన్య యువకుడి చేతిలో ఓడిపోవటం చూసిన జనం శశికాంతుడిని మెచ్చుకుంటూ ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. రాజు జనం చేసే కోలాహలం మధ్య శశికాంతుడికి ఖడ్గవీరుడన్న బిరుదు ప్రదానం చేసి అతన్ని ఆ సాయంత్రం ఉద్యానవనంలో తనను కలవవలసిందిగా ఆహ్వానించాడు. రాజు, యువరాణి మణికర్ణిక, ప్రధానమంత్రి, ఆస్థాన పండితుడు భవనం చేరాక రాజు మంత్రితో, చక్కని అంగసౌష్ఠవం, వర్చస్సు గల ఈ శశికాంతుడు ఏదో మారుమూల గ్రామాల నుంచి పోటీలకు వచ్చానంటున్నాడు. ఇతడేమైనా విద్యాగంధం కలవాడేనేమో అన్న సంశయం కలుగుతున్నది అన్నాడు. దానికి మంత్రి, మహారాజా, కొత్తగా నగరానికి వచ్చి పూటకూటి ఇంట్ల సత్రాల్లో విడిది చేసేవాళ్ల గురించి మన గూఢచారులు అన్ని వివరాలు సేకరిస్తారు కదా. ఈ శశికాంతుడు ఒకనాటి సంపన్న కుటుంబం వాడే, కానీ కాలవశాన చితికిపోవడంతో తన ఖడ్గ విద్యా కౌశలాన్ని ప్రదర్శించి మన ఆస్థానంలో ఉద్యోగం సంపాదించేందుకు వచ్చాడు. ఇతర విద్యల్లో కూడా ఆరితేరిన వాడని కూడా తెలిసింది అన్నాడు. ఇది విన్న రాకుమారి చిరునవ్వు నవ్వుతూ ఆస్థాన పండితుడి కేసి చూసింది. ఆయన ఆశీర్వదిస్తున్నట్లు చేయి ఊపాడు. కత్తి యుద్ధంలో అందర్నీ ఓడించిన వాణ్ణి రాకుమారి వివాహమాడుతుందని రాజు ముందుగా ప్రకటించాడు. ఈ పోటీల్లో తప్పక తన బంధువు చక్రధరుడు విజయుడవుతాడని ఆయన నమ్మకం. అయితే ఇప్పుడు జరిగింది ఆయన ఏమాత్రం ఊహించనిది. ఆ సాయంత్రం రాజు, యువరాణి, మంత్రి, శశికాంతుడు, ఆస్థాన పండితుడు ఉద్యానవనంలో సమావేశమై ఉండగా గూఢచారుల నాయకుడు అక్కడికి వచ్చి అందరికీ నమస్కరించి రాజుతో, మహారాజా, చక్రధరుడు రాజ్య సరిహద్దు ప్రాంతాలకు చేరి తిరుగుబాటుకు జనాన్ని కూడగట్టుకోవాలని యత్నిస్తున్నాడు. శశికాంతుడు ఒకానొక తాంత్రికుడు ప్రసాదించిన మహత్తుగల కత్తి కారణంగానే తనను కత్తి యుద్ధంలో ఓడించాడని, అలాంటి వాడు కానున్న మహారాణి అయిన మణికర్ణికను వివాహమాడేందుకు యోగ్యుడు కాడని ప్రచారం చేస్తూ తిరుగుబాటుకు జనాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పాడు. ఇది వింటూనే రాజు ఆశ్చర్యపోయి, నా సొంత బంధువే రాజద్రోహానికి ఒడిగట్టటమా అన్నాడు. అందుకు ఆస్థాన పండితుడు మందహాసం చేస్తూ, మహారాజా, అతడు చేస్తున్న దుష్ప్రచారం మనకు కీడుగాక మేలే కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. కానున్న మహారాణి భర్త వద్ద మహిమగల ఖడ్గం ఉన్నదంటే ఇరుగు పొరుగు శత్రురాజులు మన రాజ్యం కేసి కన్నెత్తి కూడా చూడలేరు అని యువరాణి శశికాంతులను, నే చెప్పింది అర్థమైనట్లేనా అని అడిగాడు. ఇద్దరు ఆనందంగా తలలూపారు.
బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆస్థాన పండితుడన్న దాంట్లో ఏదో యుక్తి చమత్కారం తప్ప వాస్తవం ఉన్నట్లు కనపడడం లేదు కదా. శశికాంతుడి ఖడ్గం మహిమ కలదన్న విషయం చక్రధరుడికి ఎలా తెలుసు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆస్థాన పండితుడన్న దాంట్లో యుక్తి చమత్కారాలకు మించిన వాస్తవం కూడా ఉంది. ఓడటమే జరిగితే రాజ్యం వదిలిపోతానని మొదట బీరాలు పలికిన చక్రధరుడు తీరా ఓడిపోయాక ఓటమిని భరించలేక శశికాంతుడి ఖడ్గానికి గల మహిమ వల్లనే తను ఓడిపోయానని ప్రచారం చేస్తూ తృప్తి పొందటానికి యత్నించాడు. అది నిజమైన వీరుడి లక్షణం కాదు. పైగా స్వార్థం కోసం తిరుగుబాటు చేయడానికి జనాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నించటం అతని దుష్టబుద్ధిని చాటుతున్నది. ఆస్థాన పండితుడు చెప్పినట్టు అతని ప్రచారం వల్ల రాజ్యానికి మేలు తప్ప హాని జరగదు. స్వశక్తి, ధైర్యం, సాహసం, ఖడ్గచాలనంలో నేర్పు ఉన్నప్పుడే ఖడ్గం సాయపడగలదని ముని స్పష్టంగా చెప్పాడు. అవన్నీ పుష్కలంగా ఉన్న శశికాంతుడికి ఓటమి అన్నది లేదు. అందువల్ల రాజ్యానికి ఎలాంటి ఆపద రాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.